ఈ రోజు నేను మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా మష్రూమ్స్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుని కొంతసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ వేగేటప్పటికి మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము. గ్రేవీ 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీడిపప్పు, 4 స్పూన్లు పెరుగు, 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పేస్ట్ కింద చేసుకుందాం. ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుని 1 స్పూన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయాక మిక్సీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ ను వేసుకుని ఒకసారి మొత్తం కలిపి 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మష్రూమ్స్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, సో కొన్ని వాటర్ వేసుకోవాలి. కర్రీ దగ్గర పట్టాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.